ఈ వీక్ తో అఫీషియల్ గా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. అన్ని టీమ్స్ కూడా ఆల్మోస్ట్ 7 మ్యాచ్లు ఆడేశాయి. సో ఇప్పుడు ప్రతి టీం యొక్క పాయింట్స్, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్, రిమైనింగ్ మ్యాచెస్ లో ఎన్ని గెలవాలి, ఇలాంటి వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీం ఈ ఇయర్ స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచారు. అండ్ ఈ 2 కూడా హోమ్ లోనే గెలిచారు. అవే మ్యాచెస్ లో ఇంతవరకు ఒక్కటి కూడా గెలవలేకపోయారు. సో వాళ్ళు ఇప్పుడు 4 పాయింట్స్ తో టేబుల్లో 9th పొజిషన్ లో ఉన్నారు. అండ్ నెట్ రన్ రేట్ చూసుకున్నా చాలా దారుణంగా ఉంది. ఏకంగా -1.217 గా ఉంది. సో వాళ్ళు ఈ స్టేజ్ నుంచి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకున్న రిమైనింగ్ 7 మ్యాచ్లు 6 గెలవాలి. ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్ కి ఇది కాస్త కష్టంగానే అనిపిస్తుంది, కానీ క్రికెట్ లో ఏదైనా పాసిబులే. అండ్ నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే కూడా ఇయర్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్లో మ్యాచ్లు ఓడిపోవడం అనేది చాలా ఆశ్చర్యం. ఎనీవే వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ లాగే ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలవగలిగారు. అండ్ నెట్ రన్ రేట్ చూసుకున్న -1.276 గా ఉంది. వీళ్ళు కూడా మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్ కి పోలేరు. నెక్స్ట్ టీం రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచారు. నెట్ రన్ రేట్ చూసుకున్న -0.74 గా ఉంది. ఈ సంవత్సరం ఆర్ఆర్ టీం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. అండ్ దీనివల్లే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాక్ ఫైర్ అవుతుందని నా అభిప్రాయం. ఇక వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే సేమ్ మిగిలిన 7లో 6 గెలవాలి. ఇక నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ఎంఐకి ఈ సీజన్ స్టార్ట్ మంచిగా రాకపోయినప్పటికీ కూడా తర్వాత చాలా మంచిగా కంబ్యాక్ చేశారు. రీసెంట్ గా 2 బ్యాక్ టు బ్యాక్ విన్స్ కొట్టి మంచి ఫామ్ లో కనపడుతున్నారు. అండ్ ఈ ఇయర్ చూసుకుంటే వాళ్ళు ఆడిన 7 మ్యాచెస్ లో 3 గెలిచి 6 పాయింట్స్ తో టేబుల్ లో 7వ పొజిషన్ లో ఉన్నారు. సో వీళ్ళకున్న రిమైనింగ్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచి ఎంఐ కంబ్యాక్ చేయగలదంటారా? అండ్ నెక్స్ట్ టీం కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ ఈ ఇయర్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తో 7 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే గెలిచారు. కానీ నెట్ రన్ రేట్ మాత్రం డీసెంట్ గానే ఉంది. 0.547 తో నెట్ రన్ రేట్ మాత్రం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళకున్న 7 మ్యాచెస్ లో 5 గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వగలరు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. ఈ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేకుండా వచ్చి అద్దరగొడుతున్న టీం ఎల్ఎస్జీ. ముఖ్యంగా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వల్లే మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎల్ఎస్జీ టీం 7లో 4 గెలిచి టేబుల్లో 5వ పొజిషన్ లో ఉన్నారు. అండ్ నెట్ రన్ రేట్ చూసుకున్నా డీసెంట్ గానే ఉంది. సో వీళ్ళు మిగిలిన 7 మ్యాచ్ల్లో 4 గెలిస్తే చాలు. అండ్ తర్వాత టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ విచిత్రంగా అవే మ్యాచెస్ అన్ని గెలిచి హోమ్ ఆడిన 3 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. వీళ్ళు కూడా ఈ ఇయర్ మంచి టీం పర్ఫార్మెన్స్ తో 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 4వ పొజిషన్ లో ఉన్నారు. నెట్ రన్ రేట్ చూసుకున్న 0.446 గా ఉంది. అండ్ వీళ్ళు కూడా ఎల్ఎస్జీ లాగే మిగిలిన 7 మ్యాచ్ల్లో 4 గెలవాలి. కానీ హోమ్ గ్రౌండ్ డిసడ్వాంటేజ్ ని ఆర్సీబీ టీం ఎలా అధిగమిస్తుందో చూడాలి. నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. ఈ సంవత్సరం గుజరాత్ టీం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ గా వాళ్ళ టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్ ఈ 2 కూడా టాప్ నాచ్ గా ఉన్నాయి. సో వీళ్ళు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 6 మ్యాచ్లు మాత్రమే ఆడారు. అండ్ అందులో 4 గెలిచి 8 పాయింట్స్ తో ఉన్నారు. బట్ నెట్ రన్ రేట్ మాత్రం అన్ని టీమ్స్ కంటే వీళ్ళకే బాగుంది. ఏకంగా 1.081 ఎన్ఆర్ఆర్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో జీటీకి మిగిలిన 8 మ్యాచ్ల్లో 4 గెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్ లోనే ఆర్సీబీని వాళ్ళ హోమ్ లో ఓడించి పంజాబ్ టీం 10 పాయింట్స్ తో టేబుల్లో 2nd పొజిషన్ కి దూసుకొచ్చారు. సీజన్ స్టార్టింగ్ లో వీళ్ళ బౌలింగ్ లో కొన్ని లూప్ హోల్స్ కనిపించినా కానీ తర్వాత వాటిని రెక్టిఫై చేసుకున్నారు. సో పంజాబ్ టీం 7లో 5 గెలిచింది కాబట్టి వాళ్ళకి ఇంకా కావాల్సింది 3 విన్స్ మాత్రమే. అండ్ లాస్ట్ గా ఈ సంవత్సరం ట్రోఫీ సాధించగల హై ఛాన్సెస్ ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. డీసీ టీం ఈసారి అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. వీళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని కూడా స్పాట్ ఆన్. ఎక్కడా కూడా వీక్నెస్ కనిపించట్లేదు. సో డీసీ కూడా జీటీ లాగే 6 మ్యాచెస్ మాత్రమే ఆడారు. అందులో 1 మాత్రమే ఓడిపారు. నెట్ రన్ రేట్ చూసుకున్న 0.744 గా ఉంది. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఈ ఇయర్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ 8 మ్యాచ్ల్లో కేవలం 3 గెలిచినా సరిపోతుంది. సో ఇది గైస్ ఇంతవరకు జరిగిన ఓవరాల్ మ్యాచెస్ సమ్మరీ. ఈ ఇయర్ ఏ టీమ్స్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతాయనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ టీం ప్లే ఆఫ్ రేస్ లో ఉందా? ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.